ఎక్స్ట్రా జబర్దస్త్. అరే గుండెలు తీసి కాలరు ఎగరేస్తే అరే వసూలు 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 పైసా వసూలు అరే వసూలు 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 పైసా వసూలు. హాయ్ హలో వెల్కమ్ టు అవర్ షో ఆంటమ్మ డాక్టర్ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. పవర్డ్ బై ఇది కో ప్రెజెంటెడ్ బై అది. ఈ పండుగ పుట్ట మా అత్తమ్మ ఆస్తి పంచుతానని చెప్పగానే అందరూ ఎగరేసుకుంటూ వస్తున్నారు. వాళ్ళందరినీ తప్పించి నేనే ఆ ఆస్తి కొట్టేయడానికి రెడీగా ఉన్నాను. సరే లేట్ చేయకుండా మా అత్తమ్మని పిలుద్దాం. ప్లీజ్ వెల్కమ్ రాజా గారు. ఓకే అత్తమ్మ, డోర్ తీయగానే మీ వాకిట్లో ఉన్నాడు ఈ మేనల్లుడు. చూడగానే ఆశ్చర్యపోయారా? ఆశ్చర్యం ఏముంది, నువ్వే కాదు ఈవెంట్ కి వచ్చిన ప్రతి ఒక్కరు మార్నింగ్ వరకు ఉండాల్సిందే. అత్తమ్మ ఇప్పుడు మరి ఆస్తి మొత్తం రాసేస్తారు నాకు? ఆస్తి నీకు రాసించడం ఏంటి, నేను రాసించను, మన వాళ్ళందరూ రావాలి. మీ అల్లులు రావాలంటారు కదా. లెట్స్ వెల్కమ్ ఆంటీ మమ్మీ డాక్టర్ కార్యక్రమంలో బావా మర్దల్ అన్నాక ఉంటుంది గిల్లుడు. ఇప్పుడు వస్తున్నాడు ఈ ఇంటికి పెద్ద అల్లుడు. ఎవరో అల్లుడు వస్తారనుకుంటే తోడేలు వచ్చాడేంటి? ఎవరితను? ఆర్ఎంపీ డాక్టర్ వాడి పడేసిన దూదిలా ఉన్నావు, నువ్వు అదేంటి? సరే నువ్వు ఆది ఓకే, మరి ఈవిడెవరు? జాడీలో అడుక్కుపోయినా ఆవకాయ బద్దలా ఉంది, ఈవిడ అనేసేయండి. ఓకే అమ్మా, మీరు వెళ్ళి కూర్చోండి. అత్తమ్మ చూసావు కదా, వాళ్ళందరికంటే నేనే బెటర్. ఆస్తి మొత్తం నాకే రాసివు. నా రెండో కూతురు కూడా రావాలి. ఎవరు నువ్వు ఇంతకి? రామ్ ప్రసాద్. అయినా ఇంతకి నువ్వెవరమ్మా? అది రోగిణి, రాగిని కాదమ్మా, రోహిణి. నేను అదే అంటున్నా, రోగిణి. రోహిణికి నీకు ఒక పర్సనాలిటీ తప్ప ఇంకేమైనా మ్యాచ్ అయిందా? ఏంటమ్మా, ఏమైనా విశేషమా? ఆయనను చూడండి. అయితే కష్టమేలే. అవును, మనమనేడి? ఏం చదువుతున్నారా మనోడు? సరే వచ్చి కూర్చోండి. లెట్స్ వెల్కమ్ థర్డ్ అల్లుడు. ప్లీజ్ వెల్కమ్. మన్మథుడాని కళకన్నా మన్మథుడాని కథ విన్నా మన్మథుడంటే కౌగిలిగా మన్మథుడే నా కావలిగా ఎందరిలోని చూసగాని ఒకడే మన్మథుడు. ఏంటమ్మా తల మాత్రమే తీసుకొచ్చు, అల్లుడేడి? ఇంత కాస్ట్లీ డ్రెస్ చేసుకొస్తే తలంటే అత్తమ్మా. ఇంకొకసారి అదే నోడుతా అత్తమ్మా అని ఇంకొకసారి పిలువు. సూసైడ్ చేసుకుంటా. అత్తమ్మా నీళ్ళని బాయి చూసి దూకేస్తా. ప్లీజ్ ఒక్కసారి అత్తమ్మా. నాన్న నువ్వు సన్ స్క్రీన్ రాసుకున్నానా? లోపలే ఉన్నాం కదా. ఈ లైట్స్ కి నీ స్కిన్ కి అందిపోతుంది. వాడిపోతే పందిపోతుంది అంటారు, కందిపోతుంది. హలో, మీరు ఒక్కరే వచ్చారనుకుంటున్నారా? మీరు ఒక్కరు కాదు, వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరికి కలిపి ఆస్తి డిసైడ్ చేస్తుంది అత్తమ్మ. మరిగియా ఈలెవరు ప్రదీప్ గారు? రామ్ ప్రసాద్ అన్నయ్య, ఐపరాది. రాయి తీసుకొచ్చి దూది అన్న నమ్ముతాను కానీ ఈడాది ఏంటండి ఇలా ఉన్నాడు? మీ అందరికి ఆస్తి కావాలి అంతేనా? మన గురించి మనకు తెలుసు, కానీ మన గురించి తెలిసిన ఇంకొక అమ్మాయి వస్తే బాగుంటుంది కదా. సో పక్కింటి అమ్మాయిని పిలుద్దాం. ఓకే, పెరట్లో దున్నపోతుల కుమ్ముడు ఇప్పుడు వస్తుంది పక్కింటి అమ్మాయి. ఓకే, ప్లీజ్ వెల్కమ్. ఎవరమ్మా నువ్వు? దిస్ ఇస్ రష్మి గౌతమ్. జగన్మోహన్ లో పోతానా ఉన్నావు, నువ్వు రష్మి గౌతమా అమ్మా? మీ ఊర్లో గోలీ సోడా కొట్టేవాడు కళ్ళు కనపడవా? ఎందుకు? గోలీ సోడా అనుకుని మిమ్మల్ని నొక్కినట్టున్నాడు, మొహం తింత అయిపోయింది. సరే అందరు వచ్చారు కదా, ఎవరికొరికి ఆస్తి కావాలి? మీకేం కావాలి? నాకు ఆస్తికలు కావాలి. అది ఆస్తికాలు కాదు, ఆస్తి కావాలి. అమ్మాయిలందరూ అక్కడ కూర్చోండి. ముగ్గురు అల్లులు రండి, 2 పోటీలు పెడతాం, ఎవరు గెలిస్తే వాళ్ళే. అల్లులు మీ ట్రాక్టర్లు తెచ్చుకోండి.
ఓకే, ఈ ఆట పేరు ఇండోర్ లో యాక్టర్లు, అవుట్డోర్ లో ట్రాక్టర్లు. ఈ ట్రాక్టర్లు ఎవరైతే ఊదుకుంటూ స్టేజ్ కింద పడేస్తారో వాళ్ళు విన్నర్. నా ఇమ్ముకు నేను పక్కనే ఉండి ఎంకరేజ్ చేస్తాను. ఇప్పుడు ఏంటి ఇది ఓదాలండి? ఊదాలండి. నీ టూ పేస్ట్ లో ఉప్పు ఉందా? లేదు, మన దాంట్లోనే ఏదో తప్పు ఉంది, పక్క పో. ఊదడానికి రెడీగా ఉన్నారా? రెడీ, 1 2 3 ఊదేయండి. నేను గెలికాను. ఏంటి సార్ వీళ్ళు గెలవటం ఏంటి? ఒరిజినల్ నేను కదా గెలవాల్సింది. సరే, ఒరిజినల్ మాట్లాడదాం. ఒరిజినల్ పక్కింటి అమ్మాయి, ఒరిజినల్ అత్తగారు, ఒరిజినల్ అల్లుడు, ఒరిజినల్ కూతురు రండి. మేడం మీరే చెప్పాలి, ఈయన ఒరిజినల్ అల్లుడు, వీళ్ళందరూ డూప్, అంతేగా మేడం? ఇతను ఒక్కడే గేమ్ ఆడాలంటే ఇతనే గెలవాలి. నేనే గెలవాలి. ఓకే, నువ్వే ఆడతావు. నేనే ఆడతా. నువ్వే గెలుస్తావు. నేనే గెలుస్తా. మీరందరూ అక్కడ వెళ్ళి కూర్చోండి. సెట్ తిప్పండి. ఇప్పుడు ఆ గేమ్ ఎందుకు? సెట్ తిప్పు. ఒరిజినల్ అల్లుడు గారు మీరు రెడీగా ఉన్నారా పోటీకి? రెడీ. సో ప్రాపర్టీ ప్లీజ్, తొందరగా ప్రాపర్టీ తీసుకొచ్చి పెట్టేసేయండి ఫాస్ట్ గా. ఓకే, ప్రాపర్టీ వచ్చేసింది. అల్లుడు గారు మీరు ఐస్ మీద పడుకోవాలి. ఇదైతే చూపులు ఆడిపోయినాయి, నేను ఆడలే. గుర్తుపెట్టుకో, అత్తగారు ఆస్తి చాలా ఉంటుంది, మరి తీసుకోవడం రెడీగా ఉన్నారు. నువ్వు ఆగు, మనం హనీమూన్ కి వెళ్ళాలి కదా. దాని మీద పడుకున్నాక హనీమూన్ ఉండదు, ఏ మూన్ ఉండదు. ఏమో బాగుందా? హనీమూన్కి చలిగుండ ప్రదేశాలు పోతాను, అన్ని చల్లబరుచుకుని పోయేటట్టున్నా నేను. 1 2 లెక్క పెట్టాలి అందరూ. ఓకే, 1 2 3 గో. మళ్ళీ ఫస్ట్ నుంచి లెక్క పెట్టాలి. 50 కాంచి లెక్క పెట్టండి, ఫస్ట్ నుంచి లెక్క పెడతారండి. నువ్వు ఆపు. 1 2 3 4 5 100 లెక్క పెడితే గెలిచినట్టే. 1 కమల్ లెక్క పెట్టండి. 1 2 3 4 5 6 7 8 9 10. నది పేర్రా పేపర్లు అయ్యి అమ్మ కూడా వెళ్ళిపోతుంది. నువ్వు పాడు రా. అత్తమ్మా ఒరిజినల్ గా పడుకున్నాయా? ఆ ఉంగరం తీసి టిచ్చిరేయచ్చుగా. ఐస్ ముక్క తీసుకెళ్ళు. ఎక్స్ట్రా జబర్దస్త్. ఓకే, శ్రీనివాస్ రెడ్డి చంటి కాదు, చంటిగాడు లోకల్. ఈ లాక్ డౌన్ తర్వాత మన కాలేజ్ ఓపెన్ చేస్తున్నారు. ఆ లోపల ఈ ఫ్లైఓవర్ మీద మనం పార్టీ చేసుకుందాం. ఓకేనా? పార్టీ సంగతి పక్కన పెట్టి కానీ పక్కింటి అమ్మాయి కొట్టిందంటే ఎందుకు గెలికేవా? నేను గెలకలేదురా, అదే నన్ను గెలికింది. ఎందుకు కొట్టిందిరా? ఇంట్లో అమ్మా నాన్న లేరు, ఏమైనా చెయ్యండి. వెంటనే వాళ్ళ అమ్మా నాన్నకు కాల్ చేశా, అంతే కొట్టేసింది. ఎలా అయితే అమ్మాయిని జీవితం నుంచి వెళ్ళిపోతారా? ఎంతో మంది అమ్మాయిలు వస్తుంటారు పోతుంటారు. చంటిగాడు అవును, మన ముసలం కొట్టింది ఎందుకు కొట్టింది? ముసలమ్మని రోడ్డు దాటించాను, దింపగానే ఒకటి కొట్టింది. మంచి పనే కదా, ఎందుకు కొట్టింది? ఆవిడ ఊడ్చుకునే ఆవిడంటే పని డిస్టర్బ్ చేశారు ఏదో అని కొట్టేసింది. ఈ ఫ్లైఓవర్ మీద డిస్టర్బెన్స్ బాగా అవుతుంటాయి, మనం పార్టీ చేసుకుందాం. బీర్లు పొంగించండి. ఏం చేస్తున్నారా ఇక్కడ? కనిపించట్లేదా? నేను ఎవరో తెలుసా నీకు? నీకు తెలీదా? నా పేరు తెలుసా? అంట కొత్త పేరు బాగుంది కదా. నేను కమిషనర్, ఈ సిటీకి కమిషనర్. సిటీకి ఎంతో మంది కమిషనర్లు వస్తుంటారు పోతుంటారు. చంటిగాడు నీ పేరే పేర్రా? చంటిగాడు. అదేంట్రా అదే పేరు? ఫ్రెండ్స్ అందరూ అలాగే పిలుస్తారు. అయితే నా పేరు అందగాడు. అదేం పేరు? అందరూ అలాగే పిలుస్తారు. ఏంట్రా నాతో జోకులు వేస్తావా? ఐఎమ్ కమిషనర్. నేను 10 లెక్క పెట్టెలో ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి, అర్థమవుతుందా? 10 8 7. మనం కాలేజీకి వెళ్దాం పదా. కంట్లో నలకబడిందిరా. కంట్లో నలకబడితే దోశలు వేస్తావేంట్రా? అరే ఎవరైనా కాపాడడానికి ఉన్నారో లేదో చూసి చెప్పరా. అయ్యి బాబు, కంట్లో నలకబడితే పిడుగు పడ్డంత పర్ఫార్మెన్స్ చేయడు, కాపాడతాకి ఎవరు లేదా?
మేడం మేడం మా ఫ్రెండ్ కొంటూ నలగపట్టదు మేడం ఆ చౌబతుల మధ్య ఉన్నాడు మేడం మీరే కాపాడు మేడం కోమలకి వెళ్ళిపోడు మేడం. అరే నువ్వు కంగారు పడుకు నాన్న, నేనున్నాను కదా, పట్టుకో ఇవి. ఇప్పుడు చూడు లాస్ట్ దానికి ఎగిరెగిరి పడతాడు. నేను వెళ్తా మరి. థ్యాంక్ యూ సో మచ్. శ్రీనివాస్ రెడ్డి నాకు ఇంత ముందు వరకు ఏమైంది కళ్ళు నీ కంట్లో నలకపడి నువ్వు కోమలోకి వెళ్ళిపోతే అప్పుడు వచ్చి కాపాడింది ఒక దేవత. ఎవరు ఆ దేవతనా లేకపోతే ఈ దేవతనా? ఆ దేవత కాదు ఇంకో దేవత, ఆ దేవత కాదు ఇంకో దేవత. పద కాలేజీకి వెళ్దాం. అంటే ఏంట్రా నిన్ను కాపాడిన దేవత వచ్చేసిందిరా. ఎక్కడ? అక్కడ. ఎక్స్క్యూజ్ మీ, నన్ను కాపాడింది మీరేనా? నిమ్ము కాపాడింది నేనే నేనే. ఐ లవ్ యూ. నువ్వు విన్నది కరెక్టే, ఐ లవ్ యూ. మా నాన్న ఈ సిటీ కమిషనర్ రా. కమిషనర్ కూతుళ్ళకి మగుళ్ళు రారా? కమిషనర్ కూతుళ్ళకి పెళ్లిలవ్వా? పిల్లలు పుట్టరా? అరే ఇడియట్. ఒక చంటిగాడి ప్రేమ కథ, అరే రాస్కెల్. ఒక పిచ్చివాడి ప్రేమ కథ, అరే ఇమానిల్. ఒక అర్థం లేని ప్రేమ కథ. పాప పేరేంటో? పాప పేరేంటో? పుట్టలేదు, పుట్టేగా చెప్తా. అది కాదు, నీ పేరేంటి అని అడుగుతా. సుచిత్ర. సుచి, ఐ లవ్ యూ. ఏంట్రా నీకు అర్థమవుతుందా? నీ చూపులు నాకు గుచ్చుకుంటున్నాయి. చూపులతో గుచ్చి గుచ్చి చంపకే మేరే హాయ్. ఇవన్నీ కాదు, మా నాన్నకి చెప్తా, నీ తోలు తీస్తాడు. పద ఇంటికి వెళ్దాం. ఎరా ఆ ఖైదీ నిజం చెప్పాడా? ఎంత కొట్టినా చెప్పట్లేదండి. ఎక్కడ కొడతారు? మూతి మీద మూతి మీద. మూతి మీద కొడితే ఎలా చెప్తాడరా నిజం? ఎవడరా నువ్వు? నాన్న నాన్న నాన్న. నా బొంగు కొట్టు. నాన్న ఎలా అబ్బా? నాన్న ఏయ్! నిండే నాన్న. ఏయ్, నేను పరగాక. నాన్న వాడెవరో నన్ను నాన్న ఆడెవడో నన్ను ప్రేమించాడని నాన్న. నాన్న వాడెవడో నేనంటే ఇష్టం అంట నాన్న. డైలాగ్ చెప్పకుండా నాన్న నాన్న 10 సార్లు అట్లాడుతుందిగా. అదేంటి నాన్న నాన్న అన్నం తప్ప? రష్మి ఈయన మా నాన్న నాన్న అన్నం తప్ప? అస్సలు తప్పలేదు. రోజా గారు ఈయన మా నాన్న నాన్న అన్నం తప్ప? నాన్నని నాన్న అనుకుంటా ఇంకేమంటావు? అసలు ఈడియట్ సినిమాలో నాన్న నాన్న పాట ఉందా? వాడికో గురువు వేసి నాకు ఇది. ఎలా? నాన్న బంగారు తల్లి బంగారు తల్లి. నాన్న చెప్పమ్మా. ఇవన్నీ లేవు నాన్న, ఇవన్నీ లేవు నాన్న. నాన్నను కొట్టొచ్చు ఎక్కడన్నా? సర్లే క్షమించాను. నాన్న వాడెవడో నన్ను ప్రేమిస్తా అంటున్నాడు నాన్న. నేనంటే చాలా ఇష్టం అంటున్నాడు నాన్న. ఎలా ఉంటాడు? అయ్యో చాలా అందంగా ఉంటాడు నాన్న. అందంగా ఉంటే సరిపోదు, వాడి జుట్టు ఎలా ఉండిద్ది? జాతరలో జనాల్లాగా చాలా నిండుగా ఉంటుంది నాన్న. మరి నా జుట్టు ఎలా ఉంటది? లాక్డౌన్ లో రోడ్డు మీద జనాల్లో అక్కడక్కడ ఒకటి ఉంటుంది నాన్న. నాన్న నాన్న వాడి కలర్ ఎక్కడ ఎలా ఉంటది? ఆయన నిప్పుల మీద కాల్చిన బంగారంలా ఉంటాడు. మరి నా కలర్ ఎలా ఉంటది? ఆర్బేసి నిప్పులా ఉంటావు. సర్లే పంచాయతీ చేసావు తండ్రి కదా. లేవురా ఉన్నాయా? ప్రకాశ్ రాజు పట్టుకుని కొడుతున్నట్టు ఇది. ఇవన్నీ లేవురా మధ్యలో. ఎందుకు వచ్చినరా మధ్యలో? సర్లే ఇప్పుడు ఏంటి అర్థమైంది నాకు. వాడిని తీసుకొచ్చి కొట్టి వాడిని చిత్రహింసలు పెట్టాలంటావు అంతే కదా? అవును నాన్న, నువ్వే చూసుకోవాలి నాన్న. వాడు నువ్వే తోపు గీపు అని చెప్పి వాడు ఎన్నో చెప్పాడు నాన్న. వాడు నువ్వు జాగ్రత్త నాన్న. సర్లే వెళ్ళిపో. వాడిని ఎవడో పట్టుకొని రండి రా, కట్టేయండి. నువ్వేనా వృద్ధాశ్రమంలో కర్రలు కొట్టేస్తుంది? నువ్వేనా రోడ్డు మీద పడుకునే వాళ్ళ దుప్పట్లు కొట్టేస్తుంది? డైరెక్ట్ గా నీ కూతురు వెంట పడుతున్నానని చెప్పొచ్చు కదా. నా కూతురు నేనే, నువ్వే అనుకో కావాలి నా కూతురు అని. చిన్న పిల్లోడు అని చెప్పేసి వదిలేస్తారా? ఇంకొకసారి వర్షం ఏమిటి పడకు. లేదు నేను తెలిసే చేసా. లేదు నువ్వు తెలియక చేసావు. లేదు తెలిసే చేసా. ఒక్కసారి కుప్పన్నా.
ఇన్ని కొట్టి కొట్టి అలుపు వచ్చింది. అరే నాకు ఒక లెమన్ జ్యూస్ చెప్పరా. నాకు యాపిల్ జ్యూస్ చెప్పరా. నువ్వు నాగార్జున గారిని కొడుతున్నావు చూసుకో మరి. నేను కొట్టదు నాగార్జున గారు కాదు, కార్తీక్ అన్ననే. నా క్యారెక్టర్ నాకు ఇచ్చాడు. చంటి బుద్ధుందా? ఏమైంది? మీ నాన్నకి చెప్పి లవ్ చేస్తున్నానని బ్లడ్ వచ్చినా కొట్టాడు, మొత్తం బ్లడ్ పోయి. అంటే నా కోసం మొత్తం బ్లడ్ అంతా పోగొట్టేసావా? ఒంట్లో ఉన్న బ్లడ్ అంతా పోతే హార్ట్ లో ప్లేస్ ఖాళీ అవుద్ది, అందులో నువ్వు హ్యాపీగా ఉండొచ్చు. సుచి ఐ లవ్ యూ. చంటి ఐ లవ్ యూ. ఈ రోజే తెలిసింది నీలో దాగిన ప్రేమ, చిత్రంగా కురిసింది మదిపై మల్లెల వాన. నాన్న నువ్వు మధ్యలో ఎందుకు వచ్చి ఇప్పుడు ఎంట్రీ కాదు నీకు. ఇప్పుడు నీ ఎంట్రీ లేదురా. ఎవడరా ఏడు? ఆగు ఆగు. అమ్మా తల్లి పెద్ద కూతురా. నీకు ఎంట్రీ ఇప్పుడు ఉందా? చెల్లి ఇదంతా లేదు. అమ్మ తల్లి తండ్రిని పట్టుకొని కొడుతున్నావు. సర్లే ఏ కార్తీక్, నువ్వు ఇట్లా లేపాలి కదా. కన్నీరు నీరా తెలిసిందిరా. తండ్రి ముందు చేయడానికి నువ్వు కుమిలిపోయి చేసావని నాకు తెలుసు. వీళ్ళు బలంతానం చేపించారు. క్షమించారమ్మా. చంటిగాడు లోకల్. సాయంత్రం ఇంటికి వస్తావు, అప్పుడు చెప్తాను. ఇప్పటి రా. ఐ లవ్ యూ. తొందరలోనే పెళ్లి చేసుకుందాం. ఎవరు అడ్డొచ్చినా నువ్వు నాదే. నీకు ఓకేనా? నేనే. బాయ్. మా నాన్న దగ్గర ఆశీర్వాదం తీసుకోకుండా ఏం చేయకూడదు మనం. ఓకే. నాన్న ఏట్రా అమ్మాయి ఇంకా రాలేదేంటి? ఏమో నువ్వు క్యారెక్టర్ లో ఉండు, నువ్వు నాన్నవి. చేతుల మీద పెంచాను, ఈ చేతుల మీద పెంచిందని ముద్దు పెట్టుకోకూడదండి. నాన్న. అమ్మ తల్లి ఇట్రా. ఎంతసేపు అవుతుందమ్మా నిన్ను చూసి. మీ అమ్మ లేకపోయినా నిన్ను అల్లారి ముద్దుగా పెంచానమ్మా. చిన్నప్పుడు నువ్వు ఏడుస్తుంటే దగ్గరకు తీసుకొని అని ముద్దు పెడితే ఆపేదాన్ని తల్లి. నాన్న ఏయ్! ఆయనే కావాలి నాన్న. నాకు నువ్వేం చేస్తావో నాకు తెలీదు. నేను ఆయన్నే పెళ్లి చేసుకుంటాను, ఏయ్! లేకపోతే చచ్చిపోతాను. చచ్చిపోతే చచ్చిపోవే, ఆయన మాత్రం ఇచ్చి చేయండి. నేను నేను చేయి కోసుకుంటా వాడి కోసం. అమ్మ తల్లి చిన్నప్పటి నుంచి నిన్ను అల్లారి ముద్దుగా పెంచుకున్నాను తల్లి. రక్త కారిపోతున్నారే, ఎక్కడున్నావురా? అరే ఏమైంది? ఏం చేసావు? నీకోసం నేను చేయి కోసుకున్నాను. అంటే చచ్చిపోదాం అనుకున్నా. ఆ. రేపు పొద్దు నువ్వు చచ్చిపోతే మన పిల్లలు వచ్చి నాన్న అమ్మ ఎక్కడ అంటే నేనేం ఏయ్, చెప్పాలి? నీకు ముందు చచ్చిపోతే వాళ్ళ నాన్న పిల్లలు ఎక్కడ ఎందుకు అడుగుతారా? మాకు 100 ఉంటాయమ్మా, నీకెందుకు? వీడు ఎక్కువ చేస్తున్నాడు. నేను పట్టుకొని రా, విడదీయండి రా. లాగిపోయాడు. చెలియా చెలియా తెలుసా కలలే కలలై మిగిలే మదిలో దిగులే రగిలే. సుచి ఐ లవ్ యూ. చంటి ఐ లవ్ యూ. వాడు మనకు వద్దురా నాన్న. నాకు చిన్నప్పటి కావాలి. నుంచి నిన్ను అల్లారు ముద్దుగా పెంచుకున్నా. చెప్తాను. నాన్న వాడే నాకు కావాలి నాన్న. శ్రీనివాస్ రెడ్డి ఆ. మన యూత్ అందరిని పిలిపించు. రే రండి. నాన్న చూడు నాన్న ఐ లవ్ యూ. గుండెను తట్టిందా ఉప్పెన లాంటి ప్రేమ ఎనకడుగేస్తే దక్కేనా వన్న చిన్నెలా ఈ బామ్మ. నాన్న రేపు పొద్దున పిల్లలు పుడితే ఆ మనవడిని మీకే ఇచ్చి 2 చెవులు పట్టుకొని ఆడుకోమని చెప్తాను. ఏంటమ్మా మనోడు జుట్టు పట్టుకుంటాడు కదా. అక్కడ ఏమైనా ఉంటే కదా. మా తల్లి నాన్నగారు చిన్నప్పుడు నువ్వు నన్ను వదిలిపెట్టి అల్లైపోయేదాని అమ్మ. ఎండింగ్ లో నాకు ముద్దు పెట్టుకొని పోయారు కదరా. ఎక్స్ట్రా జబర్దస్త్. నైరే 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 బాబా నైరే 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 బాబా నైరే నైరే దిల్దార్ వాలా. మేడం ఈ కెవ్వు షాపింగ్ మాల్ మందే మేడం. సో ఈ రోజు గెస్ట్లు వస్తున్నారంట, వాళ్ళు ఎంటర్టైన్ చేయాలి కదా. హలో మేనేజర్. సార్, మన దగ్గర ఎంటర్టైన్మెంట్ చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఈవెంట్ చేసే వాళ్ళు ఉన్నారు సార్, పంపిస్తాను. త్వరగా పంపించేసి.
ఎవరు నువ్వు? सर मेरा नाम रश्मि ఏం చేస్తావు నువ్వు? मैं एंकरिंग करते सर తెలుగు వచ్చా రాదా? थोड़ा थोड़ा वस्तु మరలా తోలేసుకుని యాంకరింగ్ చేయడానికి వచ్చేస్తారు. అయినా నిన్ను చూస్తుంటే 10 సంవత్సరాల తర్వాత కూడా యాంకరింగ్ రాదేమో అనిపిస్తుందమ్మా. నువ్వు మనసులో పెట్టుకోక ఇవన్నీ. పెట్టుకుంటా, తర్వాత చూసుకుంటా నిన్ను. మన షాప్ ఆఫర్ల గురించి చెప్పు. రాబోయే రోజుల్లో మన షాప్ నుంచి సంకనాకే ఆఫర్లు రాబోతున్నాయి చూస్తూనే ఏయ్! ఇంతకీ నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? కుక్క పొట్టలోంచి ఒక్క పొట్టలో కాదమ్మా అది. మేనేజర్ ఇంకొకరిని పంపించయ్యా. ఎవరు నువ్వు? ఐఎమ్ మెజిషియన్ సార్. ఇగో ఇప్పుడు ఇది పైన ఉంది కదా సార్, ఉన్న పలంగా కిందికి వెళ్ళిపోతుంది సార్. ఓం భీమ్ అబ్రకదబ్రా. చూడండి సార్. నాకు కూడా మ్యాజిక్ వచ్చాయ్యా. సార్ ఇప్పుడు పైకి వెళ్తా కిందికి వెళ్తా సార్. వెనక్కి వెళ్తదయ్యా, వెనక్కి వెళ్తదయ్యా. వద్దులేండి వెళ్ళి పక్కకి కూర్చో. సార్. అది నా పేమెంట్. నీ పేమెంట్ 200 ఇస్తాను, తీసుకో. సార్ 400 ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సార్. నీకు మ్యాజిక్ వచ్చి కదా 200 400 చేయి. ఎవడరా నెక్స్ట్ ఇంకెవరున్నారు చెప్పు. వస్తున్నారు సార్. హే రాఘవా, ఇట్రా ఇట్రా ఇట్రా. ఎక్కడికి వెళ్తున్నావయ్యా? బంజారా హిల్స్ వెళ్తున్నాను సార్. ఇక్కడ నుంచి బంజారా హిల్స్ నడుచుకుంటూ వెళ్తున్నావు. 12 కిలోమీటర్లు అయ్యా. ఆటోకి వెళ్ళొచ్చు కదా. ఆటో వాడికి సెన్స్ లేదు సార్. ఎందుకు? ఎక్కగానే డబ్బులు అడుగుతున్నాడు సార్. సర్లే వెళ్ళు, అవకాశాల కోసం తిరుగుతూ ఉండలే పో. ఒరే ఆ నెక్స్ట్ ఇంకెవరున్నారా మన ఈవెంట్ కి? చిన్నపిల్లడు షాపింగ్ మాల్ దగ్గరికి ఎందుకు? నేను చిన్నపిల్లని కాదు సార్, ఆ? నా ఏజ్ పెద్దదే. ఏది కూడా పెద్దదే కానీ. సార్ మీ షాపింగ్ మాల్ ఏదైనా పని ఉంటే ఇవ్వండి సార్. చేయలేవురా నువ్వు. చేస్తాను సార్. సరే అంగ ఆటక మీద చీరతి. ఆ ఒక్క పని తప్ప, సరే ఈ ఆటక మీద బింది ఈ 2 పనులు తప్ప. ఆ ఫ్యాన్ మీద చెత్త తొలపరా. సార్ అందరూ ఇవ్వండి సార్. ఇట్రా. మరి ఇంకేం వచ్చరా నీకు? మిమిక్రీ వచ్చేసా. తెచ్చి కాశీకి పోడు, కాశాంబ పోడు, వారాసి పోడు, వరుస బొచ్చడు. ఒరే, నీకు మైకు గొంతు దగ్గర ఎట్లేదా? ఎందుకు సార్? అక్కడి నుంచి వస్తుందా? నీ వల్ల కూడా సెట్ అవుతుంది కానీ పోపో. అరే ఇంకెవరున్నారా షాప్? వస్తున్నారు సార్, వస్తున్నారు. నమస్తే గాని ఏంది బ్యాగ్ తెచ్చుకున్నావు? బ్యాగ్ తీయది. ఎవరు నీ పేరేంటి? నా పేరు సీను సార్. అయితే ఏంది? నేను నవరసాలు బాగా చేస్తాను సార్. నువ్వేనా పెద్ద కమలహాసన్ అనుకున్నావా నవరసాలు చేయడానికి? బాత్రూమ్ పక్కన ఉంది వెళ్ళు. ఇంకా చేస్తాను. ఏంటి? మరింత ఉంటే అలా తిప్పుతాడు. హలో షట్ అవునా? అర్రే అబ్బా అయ్యా, మీ దరిద్రమైన మొఖాలు వచ్చినప్పుడే నాకు అర్థమయ్యింది ఏదో ఈ రోజు శని ఉందని చెప్పేసి. ఈవెంటే క్యాన్సిల్ అయిపోయిందిరా. ఏందిరా మీ ఎలా విశేషం? పొండి ఇక్కడ నుంచి పొండి. అరే రెస్టారెంట్ రా. అరే సుధీర్, మన దగ్గర డబ్బులే ఉండవు కదరా, పద్దాకలు రెస్టారెంట్ కి తీసుకొస్తావు ఎందుకు? అంటే ఇప్పుడు ఎలాగో తినలేం కదా, వాసనను చూద్దామని. అమ్మా రష్మి ఇటు చూడు. వీళ్ళ మొఖాలు చూస్తే నాకేం ఇవ్వాలనిపించలేదు. నువ్వు చాలా మంచి దానిలో ఉన్న, అందంగా ఉన్నావు. ఎవరైనా పెళ్లి చేసుకుని లైఫ్ లో సెటిల్ అయిపోవచ్చు కదా. పెళ్లి చేసుకుని సెటిల్ అవ్వడం చాలా ఈజీ సార్. నాకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుందాం అనుకుంటున్నా. సొసైటీలో అందరికీ హెల్ప్ చేద్దాం అనుకుంటున్నా. ఈ అదవల మొఖాలు చూస్తే పెట్టబుద్ధి లేదు కానీ నిన్ను చూస్తే నాకు జాలేస్తుందమ్మా. ఇగో ఈ 2 బిస్కెట్లు తీసుకుని తిన్నా, మాకలేస్తుందన్నావు కదా. ఆ బిస్కెట్లు ఏంటమ్మా కుక్కకు పెట్టేసా? మనిషి ఆకలి మనిషికి తెలుస్తుంది సార్, వాటి ఆకలి ఎవరికి తెలుస్తుంది? ఎలా అడగాలో తెలియట్లేదు సార్. అన్నం తిని వారం అవుతుంది. 10 రూపీస్ ఉంటే. రాఘవా, నీ గురించి నాకు తెలియదయ్యా. చాలా మంచోడివి, అవకాశాల కోసం తిరుగుతున్నావు. ఈ 50 రూపాయలు తీసుకుని తినేసి. ఇదే 50 మీరు తీసుకుని నాకు బిర్యానీ ఏమైనా ఉంటే పెట్టించండి సార్. నిన్ను అడిగితే ఏమనుకో కదా. కొంపదీసి ఇచ్చిన ప్లేట్ మళ్ళీ తీసుకుంటారా ఏంటి? బాధలో ఉన్నప్పుడు కూడా జోకులేంటి రాఘవా? సార్ కన్నీళ్ళు వచ్చేటప్పుడే కామెడీ చేసేవాడే సార్ కమెడియన్ అంటే. ఎప్పుడు 12 కిలోమీటర్లు 20 కిలోమీటర్లు డైలీ నడుస్తుంటావు కదా, నీకేం కాళ్ళు నొప్పి అనిపివా? కాళ్ళ నొప్పి అనిపిస్తుంది సార్, కానీ కాళ్ళ నొప్పి కన్నా గుండెల నొప్పి ఎక్కువ వస్తుంది సార్. ఈ రోజు కూడా అవకాశం రాలేదే.
ఏం బాధపడక రాఘవా, నీకు కూడా ఒక మంచి రోజు వస్తుంది, నీ టాలెంట్ ఏంటో అందరికీ తెలుస్తుంది, అప్పుడు నువ్వు కూడా చాలా హ్యాపీగా ఉంటావు. సరేనా? థ్యాంక్ యూ సార్. అందుకే ఇది అదేం లేదు సార్, చిన్న అవకాశం వచ్చినా కూడా చేస్తున్నాను సార్. సరే రాఘవా. రండి రండి, హోటల్ తీసేసే టైం అయింది. లే ఈడు మనం ఈదిలో ఉండేవాడు కదా, వయసు పెరిగింది కానీ మనిషి పెరగలేరా, ఇంతే ఉన్నారా? అరే ఇడు వేళ్ళే ఎంత ఉన్నాయంటే ఏంట్రా మీద చెయ్యేసావేంట్రా? తినడానికి గతి లేనోడివి చేయలేస్తావురా నువ్వు? మేడం పెరుగు లేకపోతే భోజనం కాదు, పెరుగు లేకపోతే మనిషి కాదు అంటున్నాడు మేడం ఈ సమాజం. నన్ను ఒక్కనే ఎందుకు మేడం ఇలా చూస్తున్నారు నాకు అర్థం కాదు. నేను ఏది మాట్లాడినా నవ్వుతారు, లోపం కూడా పాపంలా చూస్తున్నారు మేడం ఈ సమాజం. ఏ రోజుకైనా నన్ను అవమానించలోనని వీడు మగడ్రా అని ఖచ్చితంగా నిరూపిస్తాడు మేడం. సీనా చెప్పరా. ఎంత తిరిగినా ఈ అవకాశాలు రావట్లేదురా. రా పడుకుందాం, రేపు మళ్ళీ ఏదో ఆఫీస్ తిరగడమే కదా. అరే చెప్పరా. 3 రోజుల నుంచి తినలేదు కదా, ఆకలేస్తుందా? ఏ లేదురా, నీకేమన్నా ఆకలేస్తుందా? నాకు లేదురా. ఏమైందిరా? ఆకలేసి అప్పచ్చి దానిమ్మగా తిన్నాను రా. దూరంతో పెచ్చిందా? అలా తిండి చచ్చిపోతావురా. తినకపోయినా చచ్చిపోతానని భయం వేసిందిరా సుధీర్. ఈ మెదడుకి మతిమరుపులాగా ఈ కడుపు కూడా మతిమరుపు ఉంటే మన ఆకలి ఎప్పుడో మర్చిపోయేదిరా. సుధీర్ నువ్వు మ్యాజిక్ చేస్తావు కదా, నా ఆకలిని మాయం చేయరా. ప్రతిసారి పడుతున్నామని బాధపడుతురా. అమ్మ కడుపులో పడ్డప్పుడు అమ్మ కడుపులో పడ్డారు అంటారు, ఈ నేల మీదకి వచ్చినాక భూమి మీద పడ్డారు అంటారు. జీవితమే పడడంతో స్టార్ట్ అయిందిరా. ఏదో ఒక రోజు మనం ఖచ్చితంగా నిలబడతాం రా. మనం ఒక జబర్దస్త్ లాంటి ప్రోగ్రామ్ స్టార్ట్ చేయాలి. టాలెంట్ ఉన్న కుర్రాళ్ళందరినీ వెతికి పట్టుకోండి, మంచి షో స్టార్ట్ చేయండి. 10 సంవత్సరాల తరువాత 10 సంవత్సరాల తర్వాత నాకు అప్పుడున్న సూపర్ మార్కెట్ ఇప్పుడు షాపింగ్ మాల్ అయింది మేడం. ఇప్పుడు కూడా గెస్ట్లు వస్తున్నారంట, వాళ్ళు తరగొత్తే బాగుంది, జబర్దస్త్ వాళ్ళంట. రష్మి గారు, మేడం మీ యాంకరింగ్ నేను పెద్ద ఫ్యాన్ మేడం. స్టూడియో కూడా వచ్చింది తెలుసా మీతో ఫోటో తీద్దామని, కానీ అక్కడ నుంచి బయట నుంచి పంపించేశారు మేడం. మీరు యాంకరింగ్ చాలా బాగా చేస్తారు మేడం. మీరు మరి అప్పుడు రాదన్నారు? తెల్ల తోలేసుకుని యాంకరింగ్ చేయడానికి వచ్చేస్తారు. అయినా నిన్ను చూస్తుంటే 10 సంవత్సరాల తర్వాత కూడా యాంకరింగ్ రాదేమో అనిపిస్తుందమ్మా. నరేష్ నీకు పెద్ద ఫ్యాన్ సార్ నేను. నువ్వే కదా రోజు నన్ను తోచింది. ఎప్పుడు సార్? నీకు గుర్తులేదా? నాకు గుర్తుంది. లే ఈడు మనం ఈదిలో ఉండేవాడు కదా, వయసు పెరిగింది కానీ మనిషి పెరగలేరా, ఇంతే ఉన్నారా? తిప్పడే తిప్పడే. సార్ సీను గారు, మీరు ప్రతిదీ చూస్తాను సార్. మీరు బుల్లితెర కమల్ హాసన్ సార్. సార్ సార్ నా కోసం ఒకసారి చేయండి సార్. ఏది? ఇది వెనక్కాడు కదా సార్ మీరు. మరి ఆ రోజు చేస్తుంటే దీనికి ఎవరా నువ్వేదన్నావు? నేనన్నా? ఆ. ఎవరు నీ పేరేంటి? నా పేరు సీను సార్. అయితే ఏంది సార్ నేను నవరసాలు బాగా చేస్తాను సార్. ఎవరు నువ్వేనా పెద్ద కమల్ హాసన్ అనుకున్నావా నవరసాలు చేయడానికి? సార్ సార్ సుధీర్ గారు, సార్ మీకైతే నేను అసలు మామూలు అభిమాని కాదు సార్. మా ఇంట్లో వాళ్ళు, మా ఊర్లో వాళ్ళు, మా ఇంటి పక్కన ఆంటీలు కూడా మిమ్మల్ని అడుగుతూ ఉంటారు సార్. నా ఆంటీలు కూడా మిమ్మల్ని అడుగుతూ ఉంటారు సార్. అప్పుడేది 2 రాష్ట్రాల జనాలందరూ నీ ఫ్యాన్స్ ఏనా అన్నావు? నేనన్నా సార్. 10 years ముందు మీ కాంప్లెక్స్ కి వచ్చింది మేమే. యా చూసుకో ఫ్లాష్ బ్యాక్. ఆ రోజు ఏదో నాకు తెలియక మీ అందరినీ చాలా అవమానించాను. ప్లీజ్ సార్ నన్ను క్షమించండి. మనిషిని తక్కువ అంచనా వేయకూడదని మిమ్మల్ని చూసిన తర్వాత నాకు అర్థమైంది సార్. మిమ్మల్ని ఎవరైనా హర్ట్ చేసి ఉంటే నన్ను క్షమించండి సార్. చూసారా, అమ్మ 9 నెలలు కడుపులో దాచుకుని మనకు జన్మనిస్తే ఈ జబర్దస్త్ 9 సంవత్సరాలు తర్వాత మనకు జీవితాన్ని ఇచ్చింది. ఎక్స్ట్రా జబర్దస్త్. చెల్లిలి అనుబంధం జన్మ జన్మల
మా చెల్లెలకి చిన్నప్పటి నుంచి అల్లారు ముద్దుగా పెంచానండి. అసలు ఏ చిన్న ప్రాబ్లం లేకుండా చూసుకున్నాను. అలానే ఇప్పుడు కూడా అలానే చూసుకుంటాను. అమ్మా జాగ్రత్తగా ఉండు, కాలేజ్కి వెళ్ళు. అసలే ఎండాకాలం, వర్షాలు కూడా పడుతున్నాయి. ఓకేనా? వెళ్ళు కాలేజ్కి. ఎండ కొడుతుందమ్మా నీకు? అవునన్నయ్య, చాలా ఎండగా ఉంది. ఏం చేయాలన్నయ్య? అయ్యో సూర్యుడు జరుగు. ఎండాకాలం గుడ్డ మూసేసుకొని ఉండాలి. అన్నయ్య, నా కోసం సూర్యుడినే కప్పేసావా అన్నయ్య? నీకోసం ఏమైనా చేస్తానమ్మా. ఇగో ఎండ కొడుతుంది కదా, ఖర్చు తీసుకో, జాగ్రత్తగా కాలేజ్కి వెళ్ళు. ఓకేనా? ఈ ఖర్చు మీద వర్షాన్ని ఉందేంటి? అంటే నిన్నే యూట్యూబ్ లో కుట్లు అల్లికలు చూసి ఫస్ట్ టైం, అంటే ఇది రెండో పేరు అనుకో రాసింది. ఫస్ట్ పేరు ఎవరికి రాశారు? అంటే తెలియాల్సిన వాళ్ళకి తెలిసింది ఆల్రెడీ. అన్నయ్య, జడ్జి సీట్ లోంచి ఆవిడ వచ్చి స్టేజ్ మీదకి వచ్చి నిన్ను కొట్టే వరకు చేసుకోకన్నయ్య. నేను కాలేజ్కి వెళ్ళిపోతాను. ఏమండి, ఎప్పటి నుంచో మిమ్మల్ని ఫాలో అవుతున్నాను. మీ పేరు చెప్పొచ్చు కదా? నా పేరు చెల్లి. అదేంటి? మా అన్నయ్య నన్ను అలాగే పిలుస్తారండి. నేను కూడా అలాగే పిలిస్తే ఓతారు మొహాన. వర్ష, ఇది మా అన్నయ్య నాకు ప్రేమతో ఇచ్చింది. నేను తప్ప ఎవరు టచ్ చేయకూడదు దీన్ని. సర్లేండి, ఇదిగో ఎప్పటి నుంచో మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. నన్ను ప్రేమించొచ్చు కదండి? చిచ్చి, నేను మిమ్మల్ని ప్రేమించనండి. ఏం వెతుకుతున్నారు? ఇక్కడ ఎవరైనా తపస్సు చేస్తున్నారా? ఎందుకు? అలాంటి తపస్సు చేస్తే దాన్ని చెడగొడతాను కదా నీలాంటి దేవకన్యలు భూమికి వచ్చేది. ఒక్క నిమిషం ఆగు. ఏం వెతుకుతున్నారు? ఎవరైనా చచ్చిపోయారేమో అని. ఎందుకు? అంటే ఎవరైనా చచ్చిపోయినప్పుడే కదా మీలాంటి ఎమకింకర్లు కిందకు వస్తారు. ఏమండి, మీరు నా ప్రేమను ఒప్పుకుంటారా ఒప్పుకోరా? ఒప్పుకోను. మీరు ఒప్పుకోకపోతే బ్లడ్ వస్తుంది. రానండి, అలాగని ఎర్రగవుతాను. ఆగండి, బ్లడ్ వస్తుంది మీకు. మీరు మారిపోయారు చూసారా? మీ అన్న ప్రేమకి ఇచ్చింది నాకు కట్టేశారు. మీరు నన్ను ప్రేమిస్తున్నారు. ప్రేమించట్లేదు. ప్రేమిస్తున్నారు కాబట్టి మీ అన్న ఇచ్చింది కట్టారు. ఈ విషయం మా అన్నయ్య కౌశిక్ తెలిస్తే ఏమైపోతాడు? మీ అన్నయ్య పేరు కౌశిక్ కాదు, కార్తి. చూసారా? మీ అన్న పేరు కూడా మర్చిపోయారు. అంటే మీరు నన్ను ప్రేమిస్తున్నారు. అరే దరిద్రుడా, కౌశిక్ ఎవరు ఫస్ట్ కనుక్కో. కౌశిక్ వాళ్ళ కౌశిక్ ఎవరు? ఇమ్ము, నీ ప్రేమలో పడి నేను ఈ లోకాన్నే మర్చిపోయానా? చూసారా? ప్రపంచాన్ని మర్చిపోయింది కానీ నా పేరు ఇమ్ము అని మర్చిపోలేదు. నేను ఇంటికి వెళ్తున్నాను, మా అన్నయ్యకి వచ్చి మాట్లాడు. ఏమైందిరా? నడుము నొప్పి పెట్టిందండి. నడుము నొప్పి పెడితే ఒక ఫార్ములా ఉంది తగ్గడానికి. అర్థమైందా? ఎలాగంటే ఫస్ట్ 2 చేతులు పైకెత్తాలి. పైకెత్తి గాలి గట్టిగా పీల్చుకోవాలి. పీల్చుకొని మెల్లిగా కిందికి వెళ్ళాలి. గాలి వదిలేసి ఈ కాళ్ళు ఇలా ఇలా అనాలి. ఈ ఫార్ములా వాడితే అంతే కదండి. ఫార్ములా కరెక్టేనా? ఇది ఇంద్రజ గారి చిట్కానా? సూపర్. ఏమైంది అన్నయ్యకి సడన్ గా? అన్నీ రెగ్యులర్ గా జబర్దస్త్ అవుతారు కదా, చూస్తాడు. ఈ మధ్య ఇంద్రజ గారు వచ్చిన దగ్గర నుంచి ఆవిడతో స్టెప్ జ్వరం తెచ్చుకున్నాడు. అమ్మా పప్పులే ఉడకవు. చలి పడుతుందమ్మా. అయ్యో ఇంద్రజ గారు, మా అన్నయ్యని బ్రతికించండి ఒక్కసారి. ఒకే ఒక లోకం నువ్వే, లోకంలోన అందం నువ్వే, అందానికే హృదయం నువ్వే, నాకే రావే. అన్నయ్య, కచీఫ్ పాడేసుకున్నాను, నా మనసు కూడా పాడేసుకున్నాను. అన్నయ్య, నువ్వు ఎవరినో ఇష్టపడుతున్నావా? అవును అన్నయ్య, ఇష్టపడుతున్నాను. పిలిపించండి. ఎవడు వీడు? మీ చెల్లిని ప్రేమించింది నేనే. అవునన్నయ్య. నీ పర్ఫార్మెన్స్ ఎక్కడ, వీడి పర్ఫార్మెన్స్ ఎక్కడ? నీ టైమింగ్ ఎక్కడ, వీడి టైమింగ్ ఎక్కడ? అన్నయ్య, ఇండైరెక్ట్ గా నన్ను తిడుతున్నావు. ఏంటండి నాకు ఇచ్చి పెళ్లి చేయడానికి ఏంటి ప్రాబ్లం? నో, అసలు నా చెల్లిని చేసుకోవాలంటే ఒక రేంజ్ ఉండాలి, ఒక అర్హత ఉండాలి. అందుకే నా చెల్లి కోసం ఒక అద్భుతమైన సంబంధం చూసా. పుల్లి బిడ్డ వస్తున్నాడు, మామూలుగా ఉండదు. బావగారు బాగున్నారా? అదేంటి చిరంజీవి సినిమా. వీడేరా నా బావా. వీడా? వీడే. తప్పుకో. ఎవరిని పట్టుకొని వీడంటున్నావు? మా బావని పట్టుకొని వీడంటావు? నన్ను పట్టుకోలే, పక్కనే ఉండి మాట్లాడుతాడు. ఎందుకు వచ్చావురా? ఎందుకు వచ్చిన? నేను పెళ్లికి వచ్చాను. మరి ఇంత దీన్ని పోవచ్చు కదా, ఏంది లొల్లి?
అరే నీకు అసలు పెళ్లి అంటే తెలుసా? పెళ్లి చేసుకుని ఏం చేస్తావురా? ఏం చేస్తా? ఫంక్షన్ చేసుకుంటా. అది కాదురా, ఫంక్షన్ లో ఏం చేస్తావు? పప్పు అన్నం తింటా. అది కాదు, తర్వాత ఏం చేస్తావు? పెరుగన్నం వేసుకుని తింటా. అసలు నీకు పెళ్లి ఎలా చేసుకోవాలో తెలుసా? తాళి ఎలా కట్టాలో తెలుసా? తెలీదా? తాళి ఎలా కట్టాలో నేర్పించమంటావా? నేర్పి మరి ఎవరైనా అడ్డొస్తే నేను చూసుకుంటా. చూసుకుంటావు కదా? అబ్బా. అదే మాట మీద ఉండు. రే మాట మీద ఉండను, దీని మీద ఉంటా. నీ ముందే నీ చెల్లికి ఎలా తాళి కట్టాలో చూడరా. అది నా చెల్లి. చూడరా. ఏయ్, నువ్వు ఆగుతే. కట్టేశా. తాళి కట్టావు కదా, సరే మీరు వెళ్ళండి. ఇగో ఆడు కట్టేశాడు తాళి. ఇప్పుడు నీకు పెళ్లి అవసరం లేదు. ఎందుకు కట్టిన నాకు? పెళ్లి చేసుకోవడం కట్టాడు. అంటే ఆమె వాళ్ళిద్దరు నచ్చారా? నచ్చారు, వెళ్ళు. నేను నీకు నచ్చానా? నచ్చావు. దారాదు మరి, దారాదు మరి. ఎక్స్ట్రా జబర్దస్త్. అరే గోపి, నిజంగా నాకు చాలా ఏమైందిరా? గోపీనాథ్, ఏం కాలేదురా. నేను పట్టుకుంది చెయ్యే కదా, మరి ఎందుకు అంతలా ఉరుకుతున్నావు? ఏమైందో చెప్పు. ఏం లేదురా. ఏమి లేదంటావేంటి? చూపించు. అంత పెద్ద గాయం ఎందుకైంది గోపీనాథ్? నీకోసమేరా ఈ గాయం. ఎందుకు? రోజు రాత్రి నువ్వు మీ ఇంటికి వెళ్లే ముందు, మీ గడప దాటే ముందు ఒక గుంతుంది చూసావు? ఆ గుంతలో అడిగేసి ఎక్కడ పడిపోతావని రోజు ఆ కాలు కింద చెయ్యి పెట్టేది నేనేరా. మెత్తగా ఉంటే పామో తేలో అనుకుని ఇంకొంచెం గట్టిగా తొక్కేవాడిని. అది నీ చెయ్యనమాట. సారీరా గోపీనాథ్, నీ చెయ్యి తొక్కిన నా కాలు ఉండాల్సిన వీల్లేదు. నేను నరికేసుకుంటా. వద్దురా, వద్దు. దానికోసం కాళ్ళు నరుక్కుంటావా? అయినా ఎంత కాలం నుంచి నిన్ను ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. ఏంట్రా చెప్పు. నువ్వు అంత నల్లగా ఎందుకుంటావురా? నీ కోసమేరా. నా కోసం నువ్వు నల్లగా ఉంటావా? నువ్వు తెల్లగా కనిపించాలని. ఇంతకీ అడగటం మర్చిపోయాను. సముద్రంలో 4 టక్కుల పంచదార కలిపావంట, ఎందుకు? నువ్వు ఈత కొట్టేటప్పుడు ఉప్పగా ఉన్నాయన్నావు కదరా, తీయగా చేద్దామని కలిపేశా. నువ్వెందుకురా ఊరంతా కార్పెట్లు పరిచావంట? నన్ను నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు నీ కాలికి ముళ్ళు గుచ్చుకుంది కదా. అవును. ఇక నుంచి ముళ్ళు గుచ్చుకోకూడదని ఊరు మొత్తం కార్పెట్లు పంచాను. చెప్పులు కొనిస్తే పోయేదానికి ఊరంతా కార్పెట్లు ఎందుకురా? మన స్నేహం చెప్పులతో పోయేది కాదురా, నలుగురు చెప్పుకునేలా ఉండేదిరా. గిడ్డయ్య, నీకు విషయం చెప్పాలరా. చెప్పరా. మన ఊర్లో గోపీనాథ్ రంగనాథ్ ఇద్దరు ప్రాణ స్నేహితులు ఉన్నారా. వాళ్ళ స్నేహం ఎంత గొప్పదంటే స్నేహం అనే పదంలో అక్షరాల మధ్య గొడవ రావచ్చు గానీ వాళ్ళ స్నేహంలో మాత్రం గొడవ రాదురా. అవునరా. మహానుభావులు ఎందుకు వచ్చారు? ఇప్పుడు డైలాగ్ అయిపోయింది, పదరా. ఇలా అనుకున్నావో లేదో ఊరంతా మన స్నేహం గురించి మాట్లాడుకుంటుంది. ఈ రోజుల్లో మనకు ఫోన్ ఉంటే సెల్ఫీలు అడిగే వాళ్ళేమో. మనల్ని అడగలేరా, మనకు ఆ ఛాన్స్ లేదు. మనం ఊరు నుంచి హైదరాబాద్ లోకి వచ్చి ఒక రూమ్ తీసుకున్నాం. మెట్రికులేషన్ పాస్ అయ్యాం కదా, ఇక ఉద్యోగ వేటలో నేను వెళ్ళి చదువుకుంటాను. చదువుకోపోరా. నమస్కారం అమ్మ. నేను ఎప్పటి నుంచో ఇక్కడ నుంచోని చూస్తూ ఉంటా. ఒక అమ్మాయి అదుగో అలంత దూరా నుంచి నాకెళ్ళి ఓ చూస్తూనే ఉంటది. సమయం అయింది, ఇంకా రాలేదేమిటో. రోజు ఇదే సమయానికి నా ఎర్ర చొక్కల చొక్కా అబ్బాయి ఆ దూరం బిల్డింగ్ పై నుంచి చూసేవాడుగా, ఇంకా రాలేదేంటి? మగం చూపించట్లేదే. ఈ రోజు ఎలా అయినా నా ప్రేమ విషయం ఆయనకి చెప్పేయాలి. ఎన్నాలని ఇలా దూరం నుండి చూసుకోవటం. ఇంకా దగ్గరికి వెళ్లే రోజులు రావాలంటే నేను ఎలాగైనా ఉద్యోగం సంపాదించి ఆమెకి నా ప్రేమ విషయం చెప్తాను. గోపీనాథ్, చెప్పరా రంగనాథ్. నీకు విషయం చెప్పాలిరా. ఏంట్రా? నేను ఈ రోజు ఇంటర్వ్యూకి వెళ్తున్నాను. ఏ కంపెనీలోరా? చిన్న సున్నితం అనే ఒక కంపెనీ రా. అంటే ఏంట్రా? మైక్రోసాఫ్ట్ రా. ఈ రోజు సాయంకాలం నాకు కూడా ఇంటర్వ్యూ ఉందిరా. ఏ కంపెనీలో రా? లోపలికి పో చెల్లి. అదే కంపెనీ రా. ఇన్ఫోసిస్. నేను వెళ్ళి ఇంటర్వ్యూ చేసుకుని వస్తా. నేను కూడా ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలి కదా, చదువుకుంటాను. ఈ చొక్కా ఏదో బాగుంది. నన్ను చూస్తుంది రోజు మీరేనా? ఎదురుగా ఉండి మిమ్మల్ని చూడకపోతే నయనతారా చూస్తానా? మీరే కాదు, మీ మాటలు కూడా చాలా చమత్కారంగా ఉన్నాయి సుమా. ఇంతకీ మీ పేరేంటి? గోపీనా. గోపి రాధా.
భగవంతుడా, దూరం దూరంగా ఉన్న మా మనసులు కలవకపోయినా మా పేర్లను కలిపేసావు దేవుడా. ఇంతకీ మీ పేరేంటో? రాధా. చెప్పండి రాధా గారు, ఎందుకు వచ్చారు? మీకు ఒక విషయం చెప్పాలి. చెప్పండి. మీరు నా ఇంటి పేరు మారుస్తారా? చండాలంగా ఉన్న ఇంటి పేరు మీరెందుకు పెట్టుకున్నట్టు? మిమ్మల్ని నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. రాధా, నాకు ఈ రోజు ఇంటర్వ్యూ ఉంది. ఎలాగైనా ఉద్యోగం సంపాదించి నిన్ను పెళ్లి చేసుకుంటాను. ఆల్ ది బెస్ట్ గోపి. థ్యాంక్ యూ అండి, వెళ్ళండి. గోపీనాథ్, నీకు విషయం చెప్పాలరా. నేను కూడా నీకు విషయం చెప్పాలి. నాకు ఉద్యోగం వచ్చిందిరా. నాకు ఉద్యోగం వచ్చిందిరా. అయినా నీకు ఒక సర్ప్రైజ్ ఉందిరా. ఏ ఫ్రైడ్ రైస్ అయితే తింటాను కదరా, సర్ప్రైజ్ నాకెందుకురా? కళ్ళు మూసుకోనుండు, నేను చెప్పే వరకు కళ్ళు తెరవద్దు సుమా. నీకు నా ప్రాణ స్నేహితుని పరిచయం చేస్తాదా? గోపి ఒక్క నిమిషం. ఎందుకు? పరపురుష్. ఎంత బుద్ధి వచ్చిందండి ఒక్క స్కిట్ తోటి. ఒరే రంగనాథ్, ఒక్కసారి కళ్ళు తెరువురా. చూసారా మేడం, స్నేహితుడంటే వీడే. నా గుండెల్లో ఉన్న అమ్మాయిని నా ముందుకు తీసుకొచ్చి పెళ్లి చేయాలని ట్రై చేస్తున్నాడు. రా రంగనాథ్, చెప్పరా చెప్పు. నీకు ఓకేనా? డబల్ ఓకేరా. నీకు నచ్చిందా? పిచ్చి పిచ్చిగా నచ్చిందిరా. పక్కన ఈడు జోడు ఎలా ఉంటుందంట? అమ్మ ఉజ్జల్లా ఉంటారా, చూడముచ్చటగా ఉంటారు. వాళ్ళనే పెళ్లి చేసుకోమని చెప్పరా. నువ్వు ఇంత తొందరగా ఒప్పుకుంటావని నేను అనుకోలేదురా. నీకేది ఇష్టమైతే నాకు అదే ఇష్టం కదరా. ఒప్పుకోకుండా ఎందుకుంటాను? ఎలాగైనా మా పెళ్లిని నువ్వే చేయాలి. పాపు లేచిపోయే మ్యాటర్ చెప్పావు కదరా. ఇన్నాళ్ళు వాడు ప్రేమించిన అమ్మాయిని నేను ప్రేమించాలా? వాయిస్ జున్ను వాయిస్ మర్చిపోయా. అంటే ఇన్నాళ్ళు వాడు ప్రేమించిన అమ్మాయిని నేను ప్రేమించానా? ఏంట్రా కన్నీళ్ళు? అన్నీళ్ళు కాదు రావే, ఆనంద బాష్పాలు. అనంత బాష్పాల. చెప్పానా మా స్నేహితుడు ఎలాగైనా మరి పెళ్లి చేస్తాడని? చేస్తావు కదా మా పెళ్లి? చేస్తాను రా, నీకు అదే కదా కావాలి. చేస్తాను రా, చేస్తాను. మా ఫ్రెండ్ మన పెళ్లి చేస్తాడు, మీరు వెళ్ళండి. మనసు గతింతే మనిషి బ్రతుకింతే. నా ఫ్రెండ్ నిన్ను ప్రేమిస్తున్నాడు. వాడు నువ్వు కలిసి సుఖంగా బతకండి. నువ్వు ఇంకా అవసరం లేదు ఇక్కడ. వెళ్ళిపో. వర్షాకి తల్లేదంటే ఏమో అనుకున్నా, నిజమే. వద్దు, వెళ్ళిపో. ప్రేమించిన అమ్మాయి ఫోటోను చించేశాడేంటి? ఇంతకీ వీడు ప్రేమించింది ఎవరినబ్బా? నేను ప్రేమించిన రాధానే నా ఫ్రెండ్ ప్రేమించాడన్నమాట. ఎలా అయినా నా ఫ్రెండ్ ప్రేమను గెలిపించాలి. ఏమిటో ఈ వాయిస్ చేయలేక చావు కొత్తుంది పద్దాకల. నేను గోపీని అమ్మా, నువ్వు నన్ను పట్టుకున్న సంగతి బయట ఎవరికి చెప్పకు. ఎందుకు? కామెంట్ల రూపంలో కాటేస్తారు. నేను గోపీని కాదమ్మా, నువ్వు కొంచెం వెనక్కి జరిగి దగ్గరకు రాకు. చొక్కా మీరెందుకు వేసుకున్నారు? నా చొక్కా నేను వేసుకోక మీ నాన్న వేసుకుంటాడా అమ్మా? ఇది గోపి వేసుకున్నాడు కదా. మొన్నొక్క రోజే వాడు వేసుకున్నాడు, మిగతా రోజులన్నీ నేనే వేసుకుంటాను. నేను ప్రేమించిన అబ్బాయి రంగా, గోపి కాదా? ఎలా అయినా నా ప్రేమ సంగతి రంగాకి చెప్పి నేను రంగానే ప్రేమిస్తున్నాను. గిడ్డన్నా, నీకో విషయం చెప్పాలరా. చెప్పరా. మన ఊర్లో రంగనాథ్ గోపీనాథ్ అని ఇద్దరు ప్రాణ స్నేహితులు ఉన్నారా. ఎంత ప్రాణ స్నేహితులు అంటే స్నేహం అనే పదంలో అక్షరాల మధ్యన గొడవ వస్తుంది కానీ వాళ్ళ స్నేహంలో మాత్రం గొడవ రాదురా. వాళ్ళ స్నేహాన్ని మాత్రం ఎవరు విడదీయలేరురా. విడదీస్తే వాళ్ళకే పాపం తగులుతుందిరా. పాపం వాళ్ళకే కదరా. అమ్మో పదరావు. నా ప్రేమ విషయం ఇప్పుడు తనకి చెప్తే వాళ్ళ స్నేహానికి నేనే విడదీసిన దాన్ని అవుతానా? ఒరే రంగనాథ్, చెప్పరా గోపీనాథ్. రాధా, వీళ్ళిద్దరి ప్రేమలో నేనే పానకంలో పుడకననుకుంటా. ఎలాగైనా వాళ్ళిద్దరిని కలిపి నేను చచ్చిపోవాలి. వీళ్ళిద్దరి ప్రేమలో నేనే పానకంలో పుడకలా ఉన్నాను. నువ్వు స్కిట్ లోనే పానకంలో పుడక. వీళ్ళిద్దరి మధ్యలో నేనెందుకు పానకం పుడకలాగా వీళ్ళ స్నేహానికి విడదీసిన దాన్ని అవ్వకూడదు. ఒరే ఎక్కిళ్ళు వస్తే నేను చచ్చిపోతావు, తాగరా. ఏం తాగావురా? ఈ ఇద్దరు సుఖంగా ఉండాలని చెప్పి నేను విషయం తాగాను రా. మరి నువ్వేం తాగావురా? ఇద్దరు సుఖంగా ఉండాలని నేను తాగాను కదరా. నీ అంకమ్మ ఇదేమన్నా ప్రొడక్షన్ తీయ అందరూ కలిసి కట్టుగా తాగడానికి.
చనిపోయేటప్పుడన్నా ఎక్కడన్నా మంచి ప్లేస్ లో పడి చనిపోదామని ఉంది, కానీ కామెంట్లో వేసుకుంటారని కిందే పడుకోవాల్సి వస్తుంది.